నేను అప్పుడే చెప్పాను కదమ్మా, అబద్ధాలాడి మోసం చేస్తారని. ఈ విధంగా అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేయడం వల్ల గవర్నమెంట్కి ఏంటి సార్ లాభం? ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పిందంతా నిజమని నమ్మాను కదా సార్. ఏంటమ్మా నువ్వు ఇంత అమాయకురాలుగా ఉన్నావు? ప్రజలతో నిజం మాత్రమే చెప్తోందంటే ఎందుకమ్మా లక్షల మంది గవర్నమెంట్కి వ్యతిరేకంగా కేసులు పెడుతున్నారు? ఇలా చూడమ్మా, వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మంచి చెడ్డలు చూడడానికి గవర్నమెంట్కి టైం లేదు. సరే సరే, ఇప్పటికైనా వచ్చావు. సుప్రీంకోర్టుకు వెళ్ళైనా నీ కేసు గెలిపిస్తాను. ఇదిగో సార్, ఇంకా చివరిగా నేను కోర్టునే నమ్ముకున్నాను సార్. ఎంత ఖర్చైనా సరే, ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్ళైనా సరే గెలుద్దాం. అలాగే సార్. కేసు రేపు కోర్టులో ఫైల్ చేసి ఏర్పాటు చేస్తాను. ఇంకో 10-15 రోజుల్లో ఈ ఆఫీసర్ గాళ్ళందరినీ ఓ ఆట. సార్, ఇంకో 15 రోజులు పడుతుందా? 15 రోజులకే ఇంత కంగారు పడతావేంటమ్మా? ఆయుష్ తీరే వరకు కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారమ్మా. నువ్వేం భయపడకు, నీ కేసు త్వరగా అయిపోతుందిలే. ధైర్యంగా వెళ్ళమ్మా, వెళ్ళరా. ఏంటి స్వామినాథం, ఎప్పుడు ఆ పేపర్స్ ఫైనల్ అయి నా టేబుల్ మీదకి వస్తాయి? వీ హ్యావ్ టు ఆన్సర్ టు ద కోర్ట్. సార్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎంబసీలో కొన్ని రోజులు టైం అడుగుతున్నారు. కొన్ని రోజులు అంటే ఏంటి అర్థం? ఇంకా ఎన్ని రోజులకి? అట్లీస్ట్ మీరు ఆ అమ్మాయికి ఇదే ప్రాబ్లం అని చెప్పుంటే కోర్టుకి వెళ్లకుండా ఆపుండొచ్చు. మన దుబాయ్ ఎంబసీకి కాల్ చేయండి, మాట్లాడతాను. ఒక అమ్మాయి కోసం, ఒక్కరి కోసమో ఊరు కోసమో దాన్ని సాల్వ్ చేయడం మన పని. వీళ్ళిచ్చే డబ్బుతోనే జీతాలు తీసుకుంటున్నాం. గెట్ దమ్ ఆన్లైన్. ఓకే సార్. అయ్యా, ఏంటి సమస్య? అలానే ఒకడు కబ్జా చేశాడయ్యా. దానికోసం పిటిషన్ ఇచ్చి సంవత్సరం అవుతుంది. ఏమైందో తెలియట్లేదయ్యా. ఏం యాక్షన్ తీసుకున్నారు రాధా? సార్, ఆ విషయాన్ని వియోగ గారు ఫాలో చేస్తున్నారు. ప్రతి పనికి ఇలాగే చెప్తుంటే ఎలా? నేను చూసుకుంటాను. ఇప్పుడు చూస్తున్నా. ఇదేంటో ముందు చూడండి. మీరు వెళ్ళండి. అలాగేనయ్యా. సార్, గుడ్ ఈవినింగ్ సార్. టెల్ మీ, దిస్ ఇస్ శ్రీకాకుళం కలెక్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆ బాడీ ఇష్యూే కదా? ఎస్ సార్. చెప్పండి. ఆ రణసింగం కేసెస్ సార్ 8 months అయిపోయింది కదా. మ్యాటర్ కోర్టుకి వెళ్ళిపోయింది. మీకు ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని మెయిల్ చేశాను సార్. ఫ్యాక్స్ కూడా పంపించాను సార్. యా, వి గాట్ ఇట్. ఆ అమ్మాయి వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా అడిగితే నాతో చెప్పండి. ఇక్కడ ఉన్న కంపెనీతో మాట్లాడి ఎలాగోలా ఇప్పిస్తాను. నో 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 నో, ఆ అమ్మాయి డబ్బేమీ అడగట్లేదు సార్. ఓకే, ఐల్ టాక్ టు ద లోకల్ అథారిటీస్ అండ్ గెట్ బ్యాక్ టు యూ. కొంచెం త్వరగా మూవ్ చేయండి సార్, ప్లీజ్. నా సైడ్ లో నేను ప్రాసెస్ స్పీడ్ అప్ చేస్తాను. థ్యాంక్ యూ. థాంక్యూ. ఆరోగ్యం బాగోలేదు కదా, ఎందుకు పనిలో కడుతున్నావు? నా మనవరాలు గౌరీ ₹1 చాక్లెట్ అడిగింది. అది కూడా కొనివ్వలేని గతి పట్టిందయ్యా నాకు. గతి పట్టింది. ఇంట్లో 3 ఆడవాళ్ళు మండు టెండలో పనిచేస్తున్నారు. నేను తేరగా తిని కూర్చోవడం ఏమైనా బాగుంటుందా? ఎంత దుఃఖం కష్టం వచ్చినా కడుపు నోరు కట్టుకుని ఉండలేం కదా. నెలంతా కుటుంబం మొత్తాన్ని పెట్టి పోషించగలమా అని ఎవరో 3వ మనిషితో అంటున్నట్టు పిన్ని దెప్పుతోంది వదిన. మరి ఎన్నాళ్ళు పోషించారు కదా. మళ్ళీ వెళ్ళి పొయ్యి వెలిగించు, ఎసరు పెట్టు. వదినా, ఈ సంప్రదాయాలు కనిపెట్టినోడు చనిపోయాక ఇన్ని పాటలుంటాయని తెలియకుండానే పోయాడు. ఆటనే మనము ఎందుకు పాటించాలి? అది తలస్నానం చేశాను, ఇప్పుడు పొయ్యి వెలిగించడం. ఇంట్లోకి రాకూడదు, గుడికి పోకూడదు, ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు. ఎవరన్నారు, ఎందుకన్నారు నీకు తెలుసా? ఆ దేవుడి మీదొట్టు నాకు కూడా తెలీదు. నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఆ దేవుడికి కూడా తెలీదు. పొయ్యి వెలిగించు. ఏమ్మా, నీ పాటికి కేసు పెట్టి ఊళ్ళెమ్మడి తిరుగుతున్నావు. నీ చుట్టూ మమ్మల్ని జరగమంటావా? నీ మొగుడు కావాలంటే దుబాయ్కి పోవచ్చుగా. అది వదిలేసి ఎక్కడుంటే మా ప్రాణాలు తీస్తున్నావు. కోర్టుకు వెళ్ళావు కదా, అక్కడికి వస్తావుగా. నేను కట్టిన తాళ్ళు నీ మెళ్ళో ఉందిగా. నీ పేరుని నా చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్నా. ఎవరికైనా చేయి ఇచ్చేటప్పుడు
ఇది ఎవరి పేరుని అడుగుతున్నారు? నేను మై వైఫ్ అని చెప్తున్నా. ఇవ్వమ్మా. అయ్యా, నా మనవరాల పేరు కొంచెం రాసుకోండి అయ్యా. మనవరాల పేరేంటమ్మా? గౌరీ వయసు? 2 ఏళ్ళు. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకురామ్మా. ఏడాదికి సంపాదన ఎంతమ్మా? మిమ్మల్ని అడుగుతున్నా, ఏడాదికి సంపాదన ఎంత? అయ్యా, కూలి పని చేసి బతుకుతున్నాం, మీరే ఎంతో కొంత రాసుకోండి అయ్యా. ఏంటి మేమే రాసుకోవాలా? మీ ఇంట్లో ఎవరు బయటికి వెళ్ళి సంపాదించట్లేదా? అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలి. కాదండి, అన్నయ్య దుబాయ్కి వెళ్ళాడండి. ఓ, విదేశాల్లో పనిచేయడానికి వెళ్ళాడా? అయితే ఆ విషయం దాచేసి పేదలకు దొరకాల్సిన సౌకర్యాలన్నీ మీరు అనిపిస్తున్నారా? చట్ట ప్రకారం మీకు గులాబీ రంగు కార్డే ఉండాలి, కానీ తెల్ల కార్డు పెట్టుకుని ఎన్నాళ్ళు సరుకులు దోచుకున్నారా? కార్డు క్యాన్సిల్ చేస్తే ఏం చేస్తారు? లేదండి, మేము కోరుండి ఏం దాచలేదు. పుట్టిన బిడ్డ పేరు చేర్చమని చెప్పడం తెలుసు, అన్నయ్య విదేశాల్లో ఉన్నాడని చెప్పడం తెలీదా? ఈ పక్కన ఉన్న ఇల్లు ఎవరిది? మీదేగా. కొత్త ఇల్లు కట్టుకోవడం తెలుసు, కానీ గవర్నమెంట్ మోసం చేయడం తప్పని తెలీదా? నోర్మయ్యా, ఏంటి వాగుతున్నావు? ఏ గవర్నమెంట్, దేని గవర్నమెంట్, ఎవరు గవర్నమెంట్? నువ్వు ఇచ్చే ఉచిత బియ్యంతోనే నేను కాపురం చేస్తున్నాను అనుకుంటున్నావా, లేదా నువ్వు సంపాదించి నాకు పిచ్చ వేస్తున్నావా? చెప్పయ్యా. నేరమని రెచ్చిపోతున్నావు. మీ రేషన్ కొట్టు ద్వారా ఇచ్చే బియ్యం, పప్పు ఎల్ల కరెక్ట్ గా వచ్చేస్తున్నాయా? వాటిని దొంగతనంగా అమ్ముకుని మీరే తింటున్నారు. నువ్విచ్చే ఆ పుచ్చిపోయిన బియ్యంతో నా కడుపు నింపుకోవడం కంటే నేను చచ్చిపోవడం మేలయ్యా. ఏమన్నా మాది దేశమే కాదని రాసుకోపో. ఇక్కడ ఏ దిక్కు లేకుండానే గవర్నమెంట్ అధికారిని కత్తి చూపించి బెదిరిస్తావా? నీ గురించి పోలీసులు కంప్లైంట్ చేసి మిమ్మల్ని లోపల వేయలేదు. రే బట్టతల, ఇంకో మాట మాట్లాడేవో నేనే నిన్ను నరికి జైలుకి పోతా. గవర్నమెంట్ పవర్ ఏంటో చూపిస్తాను. అప్పుడు ఏం చేస్తావు? ఇలా చూడమ్మా, వాళ్ళతో ఎందుకమ్మా మన గొడవలు? లోపలికి వెళ్ళండి. అక్క చూడక ఎన్ని బిందెలు తీసుకొచ్చిందో. ఎన్ని బిందెల్ని ఒక్కతే ఎలా మోసుకెళ్తుంది? నీకెందుకే, దాని తిప్పలే అది పడుతుంది. అయినా ఆ మాట నువ్వంటున్నావా? ఈ దూరంగా ఉందే. ఏం సీతాలు, రణసింగ అన్న గురించి ఏమైనా తెలిసిందా? అక్క నేను 2 బిందెలు పట్టుకుని వెళ్తాను అక్క, ఇంట్లో బోల్డ్ పను. మేము అన్ని పనులు వదులుకొని తెలిసే రాత్రి 1 గంటకి ఏం పను? నేను పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కన్నదాన్ని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పనులు చేసుకొని వచ్చిన వాళ్ళే. నీ నాటకాలు నాకు తెలిసే. అయినా నీకు మాత్రమే పెళ్ళయిందా ఏంటి? నీ సంగతి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏయ్, నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పు ఉందంటే నువ్వే కదా అన్నావు. నీళ్ళు పట్టుకుని వెళ్తానండి. ప్రభుత్వం తరఫున ఈరోజు ఖచ్చితంగా అందరూ హాజరు కావాలన్నాను. ఎస్ యువర్ ఆనర్. ఆ వైపున? ఎస్ యువర్ ఆనర్. నమస్కారం. ఇంత ఆలస్యం అవడానికి కారణం ఏంటి కలెక్టర్? ఆయన నేరస్తుడనే అనుకుందాం. అంత్యక్రియలు చేయకుండా ఆపడం మీకు న్యాయం అనిపిస్తుందా చెప్పండి? యువర్ ఆనర్, ఏ పౌరుడి ప్రధాన హక్కుల్ని అపహరించాలనేది గవర్నమెంట్ ఉద్దేశం కాదు. దుబాయ్ గవర్నమెంట్ ఈ బాడీకి సంబంధించిన కొట్లాట కేసు ప్రాథమిక దశలో ఉన్నందువల్ల వాళ్ళు ఇంకొంచెం టైం అడుగుతున్నారు. అందుకని గవర్నమెంట్ ఏం చేయలేదని కాదు, మేము ప్రెషర్ చేస్తూనే ఉన్నాం. ఎన్ని రోజులుగా? 10 నెలలుగానా? అంతలో మీరేం యాక్షన్ తీసుకున్నారు? యువర్ ఆనర్, దీనికి సంబంధించి గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. నా హస్బెండ్ బాడీని తిరిగి నాకు అప్పగించండి అని ఆవిడ ఈ కోర్టులో కేసు ఫైల్ చేసిన తరువాత రణసింగం మీద 6 కేసులు ఫైల్ చేశామని మీరు అంటున్నారు.
ఇన్నాళ్ళు ఏ కేసు మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అయ్యా నీళ్లు కావాలని పోరాడారయ్యా. కోరిక మన్నించాక విఏఓ తహసీల్దార్ దాని గురించి ఏ కంప్లైంట్ ఇవ్వలేదయ్యా. అందువల్ల కేసు ప్రొసీడ్ అవ్వకుండా పెండింగ్లోనే ఉందయ్యా. రణసింగాన్ని మీరే విదేశాలకు పంపించారా? సార్, సామాన్య ప్రజలు తమ హక్కుల కోసం పోరాడడం సహజం. ఆ పోరాటాన్ని ముందుండి జరిపించినందువల్ల అతను నేరస్తుడైపోడు. పోరాడినంత మాత్రాన సంఘ విద్రోహులు కారు కదా. మోరోవర్, ఒక వ్యక్తి చట్టానికి కట్టుబడి విదేశాలకు వెళ్లి పనిచేయడాన్ని ఒక కలెక్టర్గా అడ్డుపడకూడదు అనుకున్నాను. ఇక్కడ పోరాడిన ఒకరిని పట్టించుకోకుండా మీరు విదేశాలకు పంపించేశారు. ఆయన అక్కడికి వెళ్ళి పోరాడారు, కొట్లాట, చనిపోయారు. ఆయన వైఫ్ ఆయన బాడీ నాకు ఇప్పించనని ఇప్పుడు కేసు పెట్టారు. మన దేశం నుండి ఇలాంటి వ్యక్తి విదేశాలకు వెళితే ఆయన ఏం చేస్తున్నారు ఏంటని ఎవరైనా గమనిస్తూ ఉండొద్దు? అక్కడికి వెళ్ళి ఏదైనా పెద్ద క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? మన దేశమే కదా. సరే, అది వదిలేయండి. ఇప్పుడు ఆయన వైఫ్కి మనం ఏం సమాధానం చెప్పాలి? మై లార్డ్, కేసు పూర్తి అయ్యేంత వరకు బాడీని పంపించలేమని దుబాయ్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లెటర్ పంపింది. ఆ లెటర్ని మీకు ఆల్రెడీ సబ్మిట్ చేశాం. ఆవిడ హస్బెండ్ అక్కడ పోరాటంలో చనిపోలేదు, ఏదో యాక్సిడెంట్లో చనిపోయాడు. దాన్ని కప్పిపుచ్చడానికి ఈ ఆయిల్ కంపెనీ ఇలా నాటకం ఆడుతుందని ఆవిడ అంటున్నారే, దాని గురించి ఇండియన్ ఎంబసీ నుంచి ఎవరైనా వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేశారా? ఏదైనా రిపోర్ట్ సబ్మిట్ చేశారా? ఆయిల్ కంపెనీ తరఫు నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చారా? లేదు యువరనర్, అది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, అందువల్ల. ఇంటర్నేషనల్ కంపెనీ అయితే ఈ దేశ చట్టాన్ని కోర్టుని గౌరవించరా? నేరుగా వచ్చి హాజరై సమాధానం చెప్పరా? ఆయిల్ కంపెనీ వాళ్ళని ఎందుకు ఇండియాకి రప్పించలేదంటే, వీళ్ళు చెప్పిన తేదీలో ఆ ఆయిల్ కంపెనీలో ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదని దుబాయ్ పోలీస్, ఇండియన్ కమిషనరేట్, వాళ్ళ లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరూ వెరిఫై చేసి చెప్పారు. చెప్పారంటే ఆ రిపోర్ట్ ఇక్కడ, దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి సార్. మ్యామ్, అక్కడ కేసు అయిపోయాక బాడీ ఇండియాకి వచ్చేటప్పుడు రణసింగంకి సంబంధించిన పేపర్స్ అన్నీ వచ్చేస్తాయి. యువరానర్, పోరాటం జరిగింది, కొట్లాట జరిగింది, అందులో చనిపోయాడని అంటున్నారు. అందుకు ఏం ఆధారం ఉంది? వీడియో ప్రూఫ్ ఉందా వాళ్ళ దగ్గర? బాడీని ఐడెంటిఫై చేయడానికి 10 నెలలు పడుతుందా? మిస్టర్ మాధవయ్య, ఇండియాలో పోరాడిన వ్యక్తి ఆ దేశంలో పోరాడరంటారా? ఇన్ ఎనీ కేస్ ఇరు దేశాల ప్రభుత్వాలు కలిసి కుట్రబనడానికి అక్యూజ్డ్ అంత పెద్ద వ్యక్తి. 2 గవర్నమెంట్లకి లాభం ఉందని నేను అనడం లేదు, కానీ ఆ ఆయిల్ కంపెనీకి ఖచ్చితంగా ఉంది యువరానర్. అది తెలుసుకోవాలంటే ఆ కంపెనీ తాలూకు వెబ్సైట్లో వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి యువరానర్. దీన్ని ఒకసారి చూడండి మేడం. అది ఎలా ఉంచండి. ఒక అమ్మాయి కోసం వాళ్ళ చుట్టాలింట్లో చొరబడి గొడవలు చేశారని ఎఫ్ఐఆర్ ఉంది. అదేంటి సమాజ సేవ? అది జోడించబడిన కేసే యువరానర్. దానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు గనక అనుమతిస్తే ఆ అమ్మాయిని ఇక్కడికి పిలిచి ఆవిడని విచారించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆవిడకి ఈ కేసుకి ఏ సంబంధం లేదు. ఇది కాకుండా ఆయిల్ కంపెనీ ఫ్రాడ్ చేసిందని నిరూపించడానికి మీ దగ్గర ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా? ఓ వారం రోజులు గడివిస్తే మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం యువరానర్. మిస్టర్ మాధవయ్య, పోలీసులచే నేరం ఆరోపించబడ్డ ఒక క్రిమినల్ని మీరు అనవసరంగా హీరోగా ప్రొజెక్ట్ చేయకండి. అయ్యా, నాకు న్యాయం దొరుకుతుందని వచ్చాను. ఈ కోర్టులో నాకు న్యాయం దొరకపోయినా పర్వాలా. ఈ దరిద్రులు రాసిచ్చిన పేపర్లు చదివి నా బావ మీద నేరస్తుడు అన్న ముద్ర వేయకండి. చట్ట ప్రకారం బతకడం ఈలవుతాము, చట్ట ప్రకారం సావడం ఈలవుతా. సైలెన్స్. ఆవిడ్ని వదలండి, ఆవిడ్ని మాట్లాడివ్వండి. చెప్పండి అమ్మా. అయ్యా, నా మొగుడు చనిపోయాడని ఏళ్లతో చెప్పి 10 నెలలు అవుతుంది. సాకులతో కాలం గడిపేశారే గాని ఇంతవరకు ఏ ఒక్కళ్ళు ఏమీ చేయలేదయ్యా. నాకు అది కావాలి ఇది కావాలి అంటూ నేను గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేదయ్యా. నా మొగుడిని నాకు ఇప్పిస్తే చాలు, నేను ఇంకేమీ అడగను. జడ్జిమెంట్ రిజర్వ్డ్. శ్రీమతి సీతాలు ఇచ్చిన కేసు ఆధారంగా న్యాయస్థానం చేపట్టిన పలు ఘట్టాల విచారణలు మరియు పోలీసు శాఖ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను క్షుణ్ణంగా పరిశీలించాక రణసింగం అనే వ్యక్తి అందరిలాగా ఈ దేశంలో ఒక మామూలు పౌరుడిలా లేకుండా చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వ వ్యతిరేక చర్యల్లో పలుసార్లు పాల్గొన్నారని మనకి ఈ సందర్భంగా తెలియవచ్చింది. ఇటువంటి ఒక వ్యక్తి విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ప్రవర్తించి ఉంటారనే ప్రభుత్వం మనకు ఇచ్చిన సూచనలతో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నాం. పైగా పిటిషనర్ పేర్కొన్నట్టు ఆ ఆయిల్ కంపెనీలో యాక్సిడెంట్ జరిగిందని ఆధారపూర్వకంగా నిరూపణ కాలేదు. పైగా శ్రీ రణసింగం మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చే కేసులో
జిల్లా కలెక్టర్ స్వయంగా ఇక్కడికి వచ్చి ఇచ్చిన వాంగ్మూలాన్ని స్వీకరించి ఈ న్యాయస్థానం ఇరు దేశాల ప్రభుత్వాల ప్రమేయం ఇందులో ఉన్నందువల్ల తదుపరి తీసుకోవలసిన చర్యలకు పిటిషనర్ ఆయా ప్రభుత్వ అధికారుల్ని సంప్రదించవలసిందిగా ఈ న్యాయస్థానం సూచిస్తోంది. పైన పేర్కొనబడిన కారణాల వల్ల పిటిషనర్ కోరికను నిరాకరించి ఈ న్యాయస్థానం ఈ కేసుని కొట్టివేస్తోంది.